హలో, మీ ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని ఈ వీడియోకి చూడటానికి వెల్కమ్ చేస్తుంది. ఇప్పుడు మనం వినడానికి కూడా నమ్మలేని ఒక పాయింట్ మీద ఈ క్లిప్పింగ్ చేశామన్నమాట. కరప్షన్ ఇన్ చైనా అట్ హై ప్లేసెస్. హై ప్లేసెస్లో, ప్రభుత్వంలో, పార్టీ ఆర్గనైజేషన్లో హై ప్లేసెస్లో కరప్షను ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్. ఈ కరప్షన్ను పుట్ డౌన్ చేయడానికి ద ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ 2012 సంవత్సరంలో ఈయన దీన్ని పట్టించుకొని ఈ కరప్షన్ నిర్మూలనకి యాక్షన్ ప్రారంభించింది 2012లో. అది ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ? హై ప్లేసెస్, గవర్నమెంట్లో ఉండే హై అఫీషియల్స్, టాప్ మోస్ట్ అఫీషియల్స్, అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్లో. ఒకే పార్టీ కదా చైనాలో, ఒకే పార్టీ, ఒకటే మాట, ఒకటే రూలు, ఒకటే ప్రెసిడెంట్, అంతే. ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ కదా, జస్ట్ లైక్ ఏ డిక్టేటర్షిప్, అంతే కదా. సో పార్టీ ఆర్గనైజేషన్లో హై ప్లేసెస్లో ఉండే వ్యక్తులు, లీడర్స్ అనొచ్చే వాళ్ళని, అదేవిధంగా హై ప్లేస్లో ఉండే అఫీషియల్స్ గవర్నమెంట్లో, ప్రభుత్వాలు, కరప్షన్ స్టార్ట్ అయ్యి ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. మన జీ జిన్పింగ్ మామ, ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, మంచి ఉక్కుపాదంతో మోపిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇది 2023 సంవత్సరంలో 45 కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేశారు. అదే వచ్చి 2024లో అది 56 కేసులు అయింది. 45 నుంచి 56 కేసులు, 25% ఇంక్రీస్ ఇన్ కరప్షన్ ఛార్జెస్ అట్ హై ప్లేసెస్లో, బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్టీ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ రిపోర్ట్ అయిందంటే, హై ర్యాంకింగ్ అఫీషియల్స్ ఇన్వెస్టిగేటెడ్ అనేది ఏ రిపోర్ట్ బై సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ఒక మీడియాలో రిపోర్ట్ అయిందన్నమాట. రిపోర్ట్ చేశారు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఏజెన్సీ ఎవరంటే CCDI, అంటే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లైన్ ఇన్స్పెక్షన్. ఇది వచ్చి చైనాలో టాప్ మోస్ట్ యాంటీ కరప్షన్ వాచ్ డాగ్, గవర్నమెంట్ వాచ్ డాగ్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది కేసులు. ఆర్గ్యుమెంట్లు ఉండవు. నీవు ఒకటి చెప్తే, నేను ఒకటి చెప్తే, మామ అల్లుడా, లేకపోతే మీ మనవాడా, బయటోడా, మన కులమా, వేరే కులమా, ఇవన్నీ ఉండవు అక్కడ. ఒకే పార్టీ, ఒకటే రూలు, ఒకే సింగిల్ గవర్నమెంట్, సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, ఒకే ప్రెసిడెంట్, అంతా ఒకటే మాటే, రెండో మాట ఉండదు అక్కడ. ఈ స్కోప్ని ఈ సంవత్సరం విస్తరించారు. ఎందుకంటే కరప్షన్ కేసెస్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం డబుల్ అయిపోయిందని వాళ్ళ సమాచారం. ఎక్కడ? టాప్ పార్టీ ఆర్గనైజేషన్లో అండ్ మినిస్ట్రీస్లో ఈ సంవత్సరం డబుల్ అయిపోయిందని సమాచారం. ఇక్కడ ఏ ఏరియాలో కరప్షన్ ఎక్కువైపోయింది అంటే, చైనాలో ఏవియేషన్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ చాలా ప్రముఖంగా, చాలా ముఖ్యమైన ఏరియాస్ కదండి ఏవియేషన్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. అక్కడ నోటబుల్ ఇంక్రీస్ని చూశారు. పోయిన సంవత్సరం ఫోకస్ వచ్చి 23లో ఏ సెక్టార్ మీద ఫోకస్ పెట్టారు? యాంటీ కరప్షన్ ఫోకస్ ఫైనాన్స్ సెక్టార్.
ఫైనాన్స్ సెక్టార్లో పెట్టారు, ఉక్కుపాదం మోపారు. అది ఈ సంవత్సరం డిక్లైన్ అయిపోయిందండి. అట్లా కాదు, పోయిన సంవత్సరం 8 కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తే టాప్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8 టాప్ ఆఫీషియల్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఫైనాన్స్ సెక్టర్లో లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ అది సగానికి సగం పడిపోయింది. మంచి ఉక్కుపాదం యాక్షన్ తీసుకుని ఉందాల 8 నుంచి 14కి పడిపోయింది. ఈసారి చాలా డిక్లైన్ అయిపోయింది కదా, 50%. బట్ ఇంక్రీజ్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇంక్రీజ్ అయ్యింది. తమాషగా కదా. అవుట్ ఆఫ్ 56 కేసెస్ ఇన్వెస్టిగేటెడ్, 56 కేసులు ఈ సంవత్సరం ఇన్వెస్టిగేట్ చేస్తే 2024లో, అందులో 12 అన్ని టాప్ ఆఫీషియల్సే, బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ పార్టీ ఆర్గనైజేషన్లో 12 మందిని బుక్ చేశారు. దేవర్ హెల్డ్, పట్టుబడ్డారు. దిస్ ఈస్ డబుల్ ఇన్ నంబర్ వెన్ కంపేర్డ్ టు 2023. 23వ సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 24వ సంవత్సరం బుక్ అయ్యి పట్టుబడి జైలు పాలైన వాళ్ళు 12 మంది. ఆ సంఖ్య 56 ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సంఖ్య పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం డబుల్ అయి కూర్చున్నది. ఇదేంటంటే వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారండి, తమాషగా ఉంది. హైకోర్ట్ టైగర్స్ అండ్ లో లెవెల్ ఫ్లైస్ ఇదన్నమాట. టైగర్స్ పులులు, అటు హై లెవెల్లో ఉండే అఫీషియల్స్ పులులను కానీ కొంచెం కింద స్థాయిలో ఉండే ఈగలను కానీ వదిలే ప్రసక్తే లేదు. యాంటీ కరప్షన్ స్క్వాడ్ ఉక్కుపాదం మోపుతున్నారు. అది CCDI. ఫోకల్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం PLA మీద పెట్టారండి, యాంటీ కరప్షన్ ఉక్కుపాదాన్ని. వాట్ ఈస్ PLA? చైనా మిలిటరీ అండి, పీపుల్ లిబరేషన్ ఆర్మీ. PLA ఇట్స్ ఏ మిలిటరీ ఆఫ్ చైనా. ఆ PLAలో ఒక విభాగం ఉంది, ఆ విభాగం పేరు రాకెట్ ఫోర్స్ అనే విభాగం. వాళ్ళు చైనా యొక్క అణుగుండు సామాగ్రి అంటాం కదా తెలుగులో, చైనా యొక్క న్యూక్లియర్ విభాగాన్ని వాళ్ళు భద్రంగా చూసుకుంటుంటారు, ఓవర్సీ చూస్తుంటారు. వాళ్ళ మీద ఈసారి యాంటీ కరప్షన్ ఫోకస్ పెట్టారండి గవర్నమెంట్, ఉక్కుపాదం మోపారు. బికాస్ PLA అక్కడ ఇక్కడ ప్రెసిడెంట్ మామ Xi Jinpingకి ఎదురుగా రెసిస్టెన్స్ చూపడం స్టార్ట్ చేశారన్నమాట. ఇది సమాచారం. కరప్షన్ డబుల్డ్ ఇన్ చైనా వెన్ కంపేర్డ్ టు 2023 to 2024. 45 కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 56 కేసెస్, అందులో 12 మంది బుక్ అయ్యారు. ఇది ఏ కమ్యూనిస్ట్ పార్టీ రన్ గవర్నమెంట్ ఇన్ చైనా. ఎంటైర్ ల్యాండ్ వచ్చి ఓనర్ గవర్నమెంట్ ఆఫ్ చైనా, నో ప్రైవేట్ ఓనర్స్. ఎన్ని పార్టీలు ఉన్నాయి చైనాలో? ఒకే ఒక పార్టీ, సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. దాని లోపలే ఎలక్షన్కి ABC నిలబడతారు. వాళ్ళ బయట వాళ్ళు కదండి, సేమ్ పార్టీ విత్ ఇన్ ABC. ఆల్ ద ABC బిలాంగ్ టు సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా. అంటే ఏంది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేశారు. వాళ్ళ ప్రెసిడెంటే కదా జీ జిన్పింగ్. సో ఒకే పార్టీ, ఒకే గవర్నమెంటు, అంటే ఆ పార్టీ నుంచి వచ్చిన గవర్నమెంటు, ఒకటే పార్టీ రూల్ చేస్తుంది గవర్నమెంట్ని. ఆ పార్టీ ప్రెసిడెంటే
జీ జిన్పింగ్. కాబట్టి ఒకే మాట, ఒకే బాణం, ఒకే అంటాం కదా మనం, అది రియల్గా అక్కడ చూడొచ్చు. ఇది పరిస్థితి.